ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని ఎర్రగొండపాలెం మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్ రాజుకు పెద్దదోర్నాలలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలతో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నటరాజ్ కూడలి చేరుకొని స్థానిక నటరాజ్ సెంటర్లో గల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎర్రగొండపాలెం మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్ రాజు మాట్లాడుతూ తాను వీరకొండపాలెం నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి సుపరిచితుడని అన్నారు. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తాను నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబం ఆదర అభిమానాలు కాంగ్రెస్ పార్టీపై చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజు కూడా షర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో పుంజుకుంటా ఉంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మధ్యలో 2 ఎలక్షన్లు తప్ప మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మార్కాపురం డివిజన్ కానీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక కోట లాంటి నియోజకవర్గాలు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం కానీ, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు కానీ, ముఖ్యంగా దళిత, గిరిజన, బీసీ వర్గాలు, ముస్లిం మైనార్టీ వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు అందరూ కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటా ఉన్నారు. అలాగే వ్యాపారస్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా వస్తా ఉన్నారు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది. నేను మీ అందరికీ మన డేవిడ్ రాజు గారు 2008వ సంవత్సరంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. అంటే ఇప్పటికీ 16 సంవత్సరాలు. నా వయసులో దాదాపు సగం వయసు అంతా మా తండ్రి గారి రాజకీయ ప్రస్థానం ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో ముడిపడి ఉందని చెప్పి గుర్తు చేయడానికి నేను ఎంతో గర్విస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మన దేశ పరిస్థితులు చూస్తే దేశమంతా కూడా హింస, అలాగే ద్వేషం అనేది పనిగట్టుకొని కొన్ని శక్తులు స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. దీనికి నిదర్శనం మైనారిటీల మీద, క్రైస్తవుల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులే దీనికి నిదర్శనం. రీసెంట్ గా మణిపూర్లో జరిగిన క్రైస్తవుల మీద దాడులు మనందరం చూసాము. ఎంత ఆస్తి నష్టము, ఎంత ప్రాణ నష్టం జరిగిందో మనందరం చూసాం. అయినా కూడా ఈ దేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు దాన్ని ఖండించింది లేదు, ఆ మణిపూర్ ప్రజలను పరామర్శించింది లేదు. అలాగే 2014వ సంవత్సరం నుంచి మన దేశంలోని ముస్లిం సోదరుల మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఏం తిండి తినాలి, ఏ దేవుణ్ణి మొక్కాలి, ఏ విధంగా మొక్కాలి అనేది కూడా కొన్ని శక్తులు పనిగట్టుకొని వ్యక్తిగత నిర్ణయాల మీద కూడా వారి సొంత అభిప్రాయాన్ని రుద్దుతూ రాజ్యాంగం మనకు కల్పించినటువంటి స్వేచ్ఛలు, హక్కులను హరించే